నకాలతో అభిమానులు ఊగిపోయే ఇద్దరు హీరోలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి వీరి పేర్లు వింటే ఎవరైనా విజిల్ వేయక మానరు. వారిద్దరిని అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు. వారే నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న అగ్ర కథానాయకులు వీరు. నటరత్న నందమూరి తారక రామారావు గారి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తనకంటూ ఒక కొత్త ఇమేజ్ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న సూపర్ స్టార్ నరసింహం బాలయ్య. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్కి పరిచయమై అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని యూత్ని తన స్టైల్తో అట్రాక్ట్ చేసి టాలీవుడ్లో ఒక అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 1980స్లోనే బాలకృష్ణ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్తో టాలీవుడ్ని ఒక ఊపు ఊపారు నరసింహం బాలకృష్ణ. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్స్తో పోటీపడి తనకంటూ ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాడు. మొదట్లో కొంత ఎన్టీఆర్ గారి సపోర్ట్ ఉన్న తర్వాత తాను సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకుని టాప్ హీరోగా ఎదిగాడు. బాలయ్య తొడగొడితే రికార్డులు చెల్లాచెదరవుతాయి అని అనిపించుకున్నారు బాలకృష్ణ గారు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో హీరోగా పరిచయం అయ్యాడు. అందరూ తనని చిరంజీవి తమ్ముడుగానే చూశారు. ఈ సినిమా పెద్దగా అలరించలేదు. తర్వాత 1997లో వచ్చిన గోకులంలో సీత మంచి హిట్గా నిలిచింది. కానీ అది ఆయన్ని స్టార్ హీరోగా నిలబెట్టలేదు. తర్వాత వచ్చిన అంటే 1998లో వచ్చిన సుస్వాగతం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. యూత్ అంతా ఆయన సినిమాల కోసం పడిగాపులు కాసేవారు. ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ ఆయన్ని శిఖరానికి చేర్చింది. స్టార్ హీరో రేంజ్కి దారులు పరిచింది. తర్వాత వచ్చిన తమ్ముడు, బద్రి సూపర్ హిట్స్ కాగా ఆ తర్వాత 2001లో వచ్చిన ఖుషీ సునామీ సృష్టించింది. ఇప్పుడు ఈ టాపిక్ మనం మాట్లాడుకోవడానికి కారణం 2001లో వచ్చిన బాలయ్య, నరసింహనాయుడు, పవర్ స్టార్ ఖుషీ సృష్టించిన రికార్డుల మోత. బాలయ్య, పవన్ కళ్యాణ్ స్టామినాని కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రాలు నరసింహనాయుడు, ఖుషీ. తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటూ బాలయ్య మాస్ స్టామినాని ప్రేక్షకులకు చూపిస్తే బికాస్ ఐఎమ్ సిద్ధు సిద్ధార్థ రాయ్ అంటూ క్లాస్ మాస్ తేడా లేకుండా అందరినీ కట్టిపడేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2001 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అంతకుముందు ఉన్న రికార్డులని తుడిచిపెట్టేసింది నరసింహనాయుడు. అదే సంవత్సరం అంటే 2001 వేసవి సెలవులకు ఏప్రిల్ 26న విడుదలైన ఖుషీ సినిమా నరసింహనాయుడు సినిమాకి ధీటుగా నిలబడడం విశేషం. రెండు సినిమాలు పెద్ద హిట్సే, ఏదో చిన్న తేడాతో బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. 2001 సంవత్సరానికి టాప్ మూవీస్ నరసింహనాయుడు, ఖుషీ. రెండు సినిమాల జోనర్లు వేరు. ఒకటి పల్లెటూరు రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యం, మరొకటి యూత్ కాలేజ్ సిటీ నేపథ్యం. రెండు చిత్రాలు మ్యూజికల్ హిట్సే. డైలాగ్స్ పరంగా నరసింహనాయుడు, ఖుషీ రెండే. బాలయ్య స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ, పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ డిఫరెంట్. కానీ డైలాగ్స్ చెప్పడంలో ఇద్దరే. పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ చాలా ఈజీగా చెప్పేస్తాడు. బాలకృష్ణ డైలాగ్ చెప్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఎమోషనల్ డైలాగ్స్లో పవన్ కళ్యాణ్, బాలయ్యలో కసి కనిపిస్తుంది. రెండు సినిమాలకి మణిశర్మ సంగీతం అందించడం విశేషం. నరసింహనాయుడు చిత్రం 105 కేంద్రాల్లో 100 రోజులు, 17 కేంద్రాల్లో 25 వారాలు, ఏలూరులో 275 రోజులు ఆడింది. రెండు చిత్రాలు 20 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఖుషీ మూవీలో కొన్ని సన్నివేశాలు పవన్ కళ్యాణ్ గారే డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ కూడా ఆయనే డిజైన్ చేశారు. ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. 6 పాటల్లో 3 పాటల కాన్సెప్ట్ డిజైన్ పవన్ కళ్యాణ్దే కావడం విశేషం. చిత్రం కథ మొత్తం సిద్ధు, మధు పాత్రల చుట్టూ తిరుగుతుంది. సిద్ధు, మధు పాత్రల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక అద్భుతంగా నటించారు. రెండు చిత్రాల విజయంలో మణిశర్మ పాత్ర కీలకం. నరసింహనాయుడు, బాలకృష్ణ, బి గోపాల్ కాంబోలో వచ్చిన 4వ చిత్రం. మొదటి 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్సే. ఈ చిత్రంలో కథానాయికగా సిమ్రన్ నటించారు. ట్రైన్ ఎపిసోడ్ సీన్ సినిమాలో హైలైట్గా నిలిచింది. ఈ రెండు సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ అని చెప్పొచ్చు. నరసింహనాయుడు తర్వాత చాలా ఫ్యాక్షన్ చిత్రాలు వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని బి గోపాల్ మెగాస్టార్తో ఇంద్ర మూవీని చిత్రీకరించారు. ఖుషీ విషయానికి వస్తే పవర్ స్టార్ మేనరిజంని కొన్నేళ్లు ఎవరు మర్చిపోలేదు. ఆయన స్మోకింగ్ స్టైల్కి యూత్ అంతా ఫిదా అయిపోయారు. టీషర్ట్ మీద షర్ట్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమాతో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఖుషీ చిత్రంతో పవర్ స్టార్ ఏకంగా చిరంజీవి స్థానానికి చేరాడు. ఖుషీ చిత్రంలో వాడిన బ్యాగ్స్ అందరూ ఖుషీ బ్యాగ్స్ అని కాలేజ్ స్టూడెంట్స్ అప్పట్లో ఉపయోగించేవారు. ఇది కూడా ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు. ఖుషీ చిత్రంలోని క్లైమాక్స్ని ఎవరూ ఊహించలేరు. కమర్షియల్ చిత్రాల మూస ధోరణిలో ఉన్న టాలీవుడ్కి ఇలాంటి క్లైమాక్స్ ట్రెండ్గా నిలిచింది.
ఖుషీ లాంటి సినిమా లైఫ్లో ఒక్కసారే వస్తుంది అనేంతగా ఉంటుంది ఈ చిత్రం. మణిశర్మ నరసింహనాయుడులో అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నవ్వుతో నా భవిష్యత్ అనేలా ఉంటుంది. ఆ మ్యూజిక్ వింటే అభిమానులు పూనకాలతో ఊగిపోవడం ఖాయం. అదేవిధంగా ఖుషీ చిత్రంలో లవబుల్ మ్యూజిక్ని మనం ఇప్పటికీ మర్చిపోగలమా? 2001లో వచ్చిన ఈ టాప్ మూవీస్ ఎప్పటికీ టాలీవుడ్కి స్పెషలే. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాలను ఒప్పుకోక తప్పదు, జై కొట్టాల్సిందే అనే విధంగా ఉంటాయి ఈ చిత్రాలు. ఏది ఏమైనా నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు పవర్ఫుల్ హీరోస్ అనే చెప్పాలి. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.